ఎవరైనా ఒక అమ్మాయి తన ప్రియుడిని కలవడానికి వెళ్ళేటప్పుడు, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఏ గులాబీ పువ్వునో, లేకపోతే ఏ గ్రీటింగ్ కార్డ్‌నో, లేకపోతే ఏ ప్రపోజల్ లెటర్‌నో తీసుకెళ్తూ ఉంటారు. లేదు ఒకవేళ తెలిసిన ప్రియుడే అయితే ఏ చాక్లెటో, ఏదైనా గిఫ్టో, ఏదైనా బర్త్‌డే ఉంటే ఏదో ఒకటి. ఏదైనా నచ్చిన వస్తువుల్ని తీసుకెళ్తూ ఉంటాం కలవడానికి వెళ్ళేటప్పుడు. బట్ ఒక ఉత్తరప్రదేశ్ గోండా ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి మాత్రం తన ప్రియుడిని కలవడానికి వెళ్తూ బుల్లెట్స్‌ని తీసుకొని వెళ్ళింది. సో ఎందుకు ఆ బుల్లెట్స్‌ని తీసుకొని వెళ్ళింది? ఏంటి అసలు ఎందుకని ఈ విషయానికి వెళ్తే నిజంగానే చాలా షాకింగ్ అనిపించింది. అమ్మాయి ప్రియుడు కౌశిక్. అబ్బాయి జైల్‌లో ఉన్నాడు. సో, జైల్‌లో ఉన్న ప్రియుడిని కలవడానికి ఆ అమ్మాయి జైలుకెళ్ళింది. సో, మరి సాధారణంగా జైల్‌లో ఉన్న వాళ్ళని కలవాలి అనంటే వాళ్ళు బంధువులైనా అయ్యుండాలి. లేదా స్నేహితులైనా అయ్యుండాలి. ఒకవేళ అలా గనక అయితే జైల్‌లో ఉన్న ఖైదీ కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, ఫోటోస్, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా సమర్పించాలి. వాళ్ళు అడిగినవన్నీ మనం సబ్మిట్ చేసినప్పుడే జైల్‌లో ఉన్న వాళ్ళని గూడా అడిగి తెలిసిన వాళ్ళా కాదా అని జెప్పి లోపలికి పంపిస్తారు. మరి అక్కడ ఏమైనా తేడా వస్తే జైల్‌లో ఉన్న వాళ్ళతో పాటు వీళ్ళు గూడా జైల్లోకే వెళ్తారు. ఈ అమ్మాయి విషయంలో గూడా అదే జరిగింది. సో, ఈ అమ్మాయిని పేరు అడగంగానే అమ్మాయి ఫస్ట్ ఆధార్ కార్డ్ సబ్మిట్ జేసింది. సబ్మిట్ జేసేటప్పుడు నేమ్ అడిగారు. తీసుకొని పేరేంటి అని. నేమ్ అడిగేటప్పటికి మర్చిపోయి దొంగ నకిలీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి, ఆ అమ్మాయి పేరు మాత్రం ఒరిజినల్‌గా జెప్పేసింది. చెప్పేటప్పటికి జైలు అధికారులకి డౌటొచ్చింది. సో, అసలు నీ పేరేంటి అని జెప్పేసి గట్టిగా దమాయించి అడిగేసరికి మళ్ళా తడుముకుని ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు జెప్పింది. సో, సరే ఓకే. ఆధార్ కార్డ్ వరకు పక్కన బెడితే చెకింగ్ జేయాలి గదా! ఇంకా పాకెట్స్ ఏమేం బ్యాగ్‌లో ఏమున్నాయి మొత్తం అన్ని ఓవరాల్‌గా అమ్మాయిని చెక్ జేసి పంపాలి గాబట్టి, అక్కడ జైల్‌లో ఉన్న అధికారులు అమ్మాయిని చెక్ జేసి పంపించారు. చెక్ జేసి పంపించే టైంలోన అమ్మాయిని చెకింగ్ కోసం పంపించేటప్పటికి జేబులోన 10 బుల్లెట్స్ విడిగా ఉన్న 10 బుల్లెట్ క్యాటరేజ్‌లు అమ్మాయికి దొరికాయి. సో, ఈ బుల్లెట్ క్యాటరేజ్‌లు ఎక్కడి నుంచొచ్చినియి? మరి అవి బుల్లెట్ గన్ అయితే ఉండాలి గదా! సో, గన్ ఏదైనా ఉందా అని గూడా చెక్ జేశారు. చేస్తే గన్ ఏమీ లేదు. అలాగే ఆ అమ్మాయితోని ఇంకొక వ్యక్తి గూడా తోడుగా వచ్చాడు. మరి మేబీ ఫ్రెండా లేపోతే ఎవరైనా గావచ్చు. మనకి క్లియర్‌గా లేదు. ఆ అబ్బాయిని గూడా చెక్ జేశారు. ఎవరు నువ్వు ఏంటి అని జెప్పేసి అడిగితే ఏదో సమ్ ఫ్రెండ్ అది ఇది అని జెప్పింది. అయిపోయింది. తర్వాత మరి బుల్లెట్స్ ఉన్నాయి నీ దగ్గర గన్ ఏది అని అడిగారు. సో, అడిగేటప్పటికి ఇంక నీళ్లు నములుతా ఉంది. ఆ అమ్మాయికి అర్థం గాలేదు. లైవ్ క్యాటరేజ్‌లున్నాయి. మరి గన్ ఎక్కడ పెట్టావు ఏంటి అని జెప్పేసి. ఇంకా వాళ్ళకి డౌటొచ్చింది. జైల్‌లో ఉన్న వ్యక్తిని ఆ అమ్మాయి ఏమైనా చంపడానికొచ్చిందా అని జెప్పి. వచ్చేటప్పటికి ఇంక గట్టిగా వాళ్ళిద్దరిని గూడా అదుపులోకి తీసుకొని అసలెవరు మీరు? ఎక్కడి నుంచొచ్చారు? ఏంటి విషయం? అని జెప్పి 4 వాళ్ళ శైలిలోనే అడిగేటప్పటికి ఇంకా మొత్తం చెప్పుకొనొచ్చింది. ఆ అమ్మాయి జైల్‌లో ఉన్న అబ్బాయికి ఇప్పుడు ఖైదీగా ఉన్న ప్రియుడు హర్షు కశ్యప్ అనే ఖైదీకి అమ్మాయి మామూలుగా అయితే మైనర్, మేజర్ గూడా గాదు. బట్ ఆ అమ్మాయి అబ్బాయికి లవ్వరు. అబ్బాయిని చూడ్డానికే ఆ అమ్మాయి వచ్చింది యాక్చువల్‌గాను. బట్ వచ్చేటప్పుడేంటంటే, ఇంట్లోని వాళ్ళ ఫాదర్ గన్ ఏదైతే ఉందో, ఆ గన్ లైసెన్స్‌డ్ గన్ వాళ్ళ నాన్న దగ్గరుంది. ఆ గన్‌లో ఉన్న బుల్లెట్స్‌ని తీసుకొని ఆ అమ్మాయి వచ్చేసింది. మరి బుల్లెట్‌నెందుకు గన్ గదా తేవాలి అనంటే, కొంతమంది ఇలా బుల్లెట్స్‌ని తీసుకొచ్చి జైల్‌లో ఉన్న ఖైదీలకు అందించి, వాళ్ళని బయటికెళ్ళిపోయేలా చేసేవాళ్ళు గూడా ఉంటారు. సో, అందుకని పూర్తిగా ఇంటరాగేట్ చేసేటప్పటికి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను కశ్యప్‌ని కలవడానికొచ్చాను అని ఏమైనా కౌశిక్‌ని కలవడానికొచ్చానని ఏమైనా తెలిస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు. ఆ చంపడానికి ఆయన ఆ గన్‌నే వాడతాడు. సో, అందుకనే భయమేసి నేనొచ్చేటప్పుడే మా నాన్నకి తెలియకుండా ఆ గన్‌లో ఉన్న బుల్లెట్స్ అన్నింటిని గూడా తీసేసి నాతో పాటు తెచ్చుకున్నాను. సో, మా నాన్న నన్ను చంపడానికి గన్ ఉంటేనే గదా! ఆయన నన్ను కాలుస్తాడు. అందుకని గన్ అక్కడే ఉంది. బట్ నేను బుల్లెట్లు తెచ్చేసాను అని జెప్పేసి చెప్పింది. సో, దీన్ని వాళ్ళు వాంగ్మూలం రాసుకొని ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని విచారించే పనిలో అయితే పడ్డారంట పోలీసులు. మరి ఈ అమ్మాయి మైనర్ గాబట్టి సో, ఈ ప్రేమకు గూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాల్యూ ఉండదు. ఆ అమ్మాయి ఏజ్ అవ్వాలి, మేజర్ అవ్వాలి. అలాగే ఖైదీ జైల్‌లో ఉన్న అబ్బాయి గతం ఏంటి అసలు? అసలు ఏమి హత్య జేసొచ్చాడా? దొంగతనం జేసొచ్చాడా? లేదంటే ఏదైనా గొడవల్లో వచ్చాడా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ గూడా సేకరించే పనిలో అయితే పడ్డారు పోలీసులు. మొత్తానికి ఈ జైలు కథ ఇదనమాట. సో, అమ్మాయి చూడ్డానికొచ్చింది. తప్పించుకోవడానికి బుల్లెట్స్ గూడా తెచ్చేసుకుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నది అసలది లైసెన్స్ గన్నా కాదా అని వాళ్ళ తండ్రిని గూడా అదుపులోకి తీసుకొని విచారించే పనిలో అయితే పోలీసులు పడ్డారు. సో, ఇది మొత్తానికైతే కథ సుఖాంతం అయినప్పటికీ గూడా వీళ్ళు మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఆ అమ్మాయితో పాటొచ్చిన వ్యక్తి గూడా.